जय श्री राम। भारत माता की जय। కాక్రోచెస్ జనతా పార్టీ అదే బొద్దింకల పార్టీ సమావేశంలో లేదా నిరసనలో ఒక వ్యక్తి ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉంచున్నాడు. చూడండి ఒకసారి. అంకుల్ ఈ ఏజ్ లో కూడా కొట్లాడుతుర్రు. యువత బయటికి రండి. ఇట్లా సినిమాలకు కాదు, రీళ్లు చూడడం కాదు, బయటికి వచ్చి తాత ఇంత ఎండలో కూడా మీకోసం కొట్లాడుతుండు. ఈ ఏజ్ లో తాత కొట్లాడినా ఏం రాదు, మీరు బయటికి రావాలి. ఏమంటారు తాత? అంతేనా? బయటికి రమ్మన్నారు. యువతను బయటికి రమ్మన్నారు. యువత బయటికి రండి, మత గొలుసులు తెంపుకోండి, మసపానిసత్వాన్ని వదులుకోండి, స్వతంత్ర పౌరులుగా ముందుకు రండి. అరే యు ఆర్ ఇన్స్పిరేషన్ తాత. చూశారు కదా, భూమిని జాతీయం చేయాలి, భూమిని పంచాలి అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఒకసారి మిగులు భూముల పేరుతో ఉన్నవాడి దగ్గర భూములన్నీ లాక్కొని పంచడం అయిపోయింది. ఓకే, రెండోది అసలు భూమిని ఎందుకు పంచాలి? ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యధిక ధనవంతుల్లో కేవలం 2 లేదా 3% మాత్రమే వారసత్వంగా ధనికులుగా వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వశక్తితో అభివృద్ధి చెందిన వాళ్ళే. కావాలంటే గణాంకాలు పరిశీలించుకోవచ్చు. పైగా ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఇస్తున్నారు. దాదాపు 100 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు ఇస్తూనే ఉన్నారు. అది ఏ విధంగా అంటే చదువుకునే దానిలో, ఉద్యోగంలో, పదోన్నతిలో, అవి కాకుండా ఈ బియ్యము, ఉప్పు, పప్పు, ఉచిత ఇళ్ళు, ఒకటి కాదు అన్నీ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఏంటంటే ఎవడైనా కొద్దిగా బాగుంటే చూసి ఏడ్చే అలవాటు అన్నమాట. ఇంకో విషయము, ఇక్కడ ఈ రిజర్వేషన్లో కూడా క్రిమీ లేయర్ అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని బాగుపడ్డ తర్వాత దాన్ని మీరు వదులుకుంటే మీ జాతిలోని ఎవడైతే వెనకబడి ఉన్నాడో వాడు ఆ రిజర్వేషన్ని ఉపయోగించుకునే అవకాశం. వీళ్ళ జాతిలో వెనకబడ్డ వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీళ్ళకున్న తేరగా వచ్చిన, ఉచితంగా వచ్చిన రిజర్వేషన్ని, అవకాశాలని వదులుకోరు. ఇక్కడ కష్టపడి రూపాయి పోగుపెట్టి మందలవాట్లు అనేది లేకుండా రూపాయి దాచుకొని ఇంట్లో నలుగురు కష్టపడి ఒక ప్లానింగ్తో ఎవరైనా సంపాదించుకొని భూములు కొంటే ఏడిస్తారు. అర్థమవుతుందా? ముందు వీళ్ళ జాతి కోసము వీళ్ళల్లో బాగుపడ్డ వాళ్ళు ఏం త్యాగాలు చేస్తారనేది ముందు వీళ్ళు చెప్తే, ఆ తర్వాత ఈ జాతి కోసము మిగతా జాతులు ఏం త్యాగం చేయాలో ఆలోచన చేస్తారు. వీళ్ళు ముడుకు ఏ త్యాగాలు చేయరు. రిజర్వేషన్ల దగ్గర నుంచి, లోన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీ పదవుల దగ్గర నుంచి వాడిన వాళ్ళే మళ్ళీ వాడుకుంటా ఉంటూ వేరే వాళ్ళకి అవకాశం మీరు. వీళ్ళు ముడుకు ఉచిత సలహాలు చెబుతారు, మీ భూములు త్యాగం చేయండి, మీ ఆస్తులు త్యాగం చేయండి అంటూ. ఓకే, జై శ్రీరామ్.